జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మాయా, నేను మీ ముందుకొచ్చింది తప్పు ఒప్పుకోవడానికి కాదు, ఏ తప్పు చేయలేదని చెప్పడానికి. నాకు మందారానికి అసలు ఏ సంబంధం లేదు. ఈ డిఎన్ఏలో నువ్వే తండ్రివని తేలితే మాత్రం అప్పుడు ఎలాంటి అవకాశం ఇవ్వను. మందారాన్ని మోసం చేసినందుకు శిక్ష మాత్రం దారుణంగా ఉంటుంది, గుర్తుపెట్టుకో. నమస్కారం సార్. నమస్తే డాక్టర్ గారు. బాబెక్కడ్ సార్? ఈ పార్టీకి వచ్చేసి ఉంటారు నాన్న. మెల్లగా మెల్లగా బాబు, నమస్కారం అయ్యా. నమస్కారం. బాబు వయసు ఎంతమ్మా? 2 రోజులు డాక్టర్. 2 రోజులేనా? ఏమైంది డాక్టర్? రూల్స్ మారాయి సార్. ఇంత చిన్న బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయకూడదు సార్. మరెప్పుడు చేయాలి? 10 రోజులు గడిస్తే గానీ డిఎన్ఏ టెస్ట్ చేయకూడదు సార్. అదేంటి, కడుపులో ఉన్న బిడ్డకే డిఎన్ఏ టెస్ట్ చేయించే రోజుల్లో 10 రోజులు ఆగాలంటున్నారేంటి? ఆ రూల్స్ ఇప్పుడు లేవు సార్. అయితే 10 రోజుల దాకా ఆగాల్సిందేనా? తప్పదమ్మా. వస్తాను సార్. పెద్దయ్య గారు, బిడ్డకి తల్లి మాత్రమే కాదు, తండ్రి కూడా ఉండాలి. మందారం విషయంలో ఆలస్యమైనా కానీ మీరు పట్టు విడవకుండా న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. అంతదాకా కూడా బిడ్డకి రక్షణ లేదని రాత్రి రుజువైనదయ్యా. వైకుంఠంలో ఆదిశేషుడు ఉంటాడు, గరుత్మంతుడు ఉంటాడు. వాళ్ళిద్దరికి జాతి వైరం ఉన్న సయోధ్య కుదిర్చింది ఆ విష్ణుమూర్తే. ఇప్పుడు మందారానికి చేయించాల్సింది పరీక్షలు కాదు బాబు, కుదిరించాల్సింది వాళ్ళకి సయోధ్య. తమరికి చెప్పగలిగినంతటోనేం కాదు, ఏదో నాకు తోసింది చెప్పాను. ఎల్లొస్తామయ్యా. వస్తామయ్యా. ముత్యాలు మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.